ఓకే. ప్రియ దేవుని సంగమా, మరి లెంట్లోని 8వ రోజుకి అంటే మార్చి 13, 2025 తేదీలోకి మనలందరినీ మరి ఆ దేవాతి దేవుడు సజీవ లెక్కలో ఉంచి మంచి వాతావరణాన్ని, మంచి ఇటువంటి ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ గొప్ప మంచి ఈ వాతావరణ విషయంలో ముందు దేవునికి నిండైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి సంఘ కాపరి గారికి, కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరం 2-3 కొత్త విషయాలు మనం ఈ లెంట్ డేస్లో చూడవచ్చు. ఏంటయ్యి? మనకంటే ముందు పెద్దలు బయట కూర్చుని సెట్ చేశారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయంలో నేను పెద్దలను అభినందిస్తున్నా. ముఖ్యంగా నాగరాజు గారు ఎప్పుడు ఇక్కడ ఏదన్నా చేయాలంటే పిల్లల డిస్టర్బెన్స్ బాగుండేది. పాపం మనకన్నా ముందు వచ్చి ఒక బెత్తం తీసుకుని స్కూల్ టీచర్ కన్నా ఎక్కువగా ఒక డిసిప్లిన్గా మెయింటైన్ చేయటం, పెద్దలందరూ ఒక బయట చైర్లు కానీ ఏర్పాటు చేసి, మరి దేనివల్ల వచ్చిందో ఈ మార్పు అంటే ఇంకా ఎక్కువగా రావాలి, సంఘం మారాలి. అదేవిధంగా మరి ఇది ఒకటి మనం చెప్పేటువంటి వర్తమానం, ప్రతి పాట, ప్రతి విషయం మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ శుభకార్యాన్ని చేసినటువంటి మరి సిద్ధుకు కూడా మన సంఘ పక్షాన, మనందరి పక్షాన కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 8:05 ఇచ్చారు పాస్టర్ గారు నాకు సమయం, ఎందుకంటే సంస్కారం కూడా ఉంది కాబట్టి కాస్త నేను ఎక్కువే తీసుకుంటా. వాస్తవం కాస్త ముగించే ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం గల మా తండ్రి, కృపగల మా దేవ, కృపామయుడ, దయగల మా తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు, వేలాది వందనాలు. ఇదిగో మా తండ్రి, ఘనముగా మమ్మల్ని ఈ లెంటులోని 8వ రోజు ప్రవేశపెట్టి అయా మమ్మల్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి అందరం కలిసి నీ ఆలయంలోకి వచ్చుటకును, నిన్ను ధ్యానించుటకును, నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధించుటకును, పాటల ద్వారాను వాక్యం ద్వారాను ధ్యానించుతుండగా నా తండ్రి, ఆయా ధ్యానంలో కావాల్సినటువంటి జ్ఞానాన్ని, వినుటకు కావాల్సిన శక్తిని బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాను మా ప్రభువా. ఇదిగో విన్నటువంటి ప్రతి వాక్యాన్ని, ప్రతి భాగాన్ని నాయన మేము శ్రద్ధగా మా జీవితాల్లో దాన్ని జాగ్రత్తగా అమలుపరుచుకోవటానికి, మా యొక్క జీవితాలను క్రమబద్ధంగా తీర్చిదిద్దుకొనుటకు, ప్రతి విషయాన్ని కూడా నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆయా ఇదిగో మా ప్రభువా, మేము చేయు ప్రతి పనిలోనూ, ప్రతి కార్యంలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి మాటలోనూ కూడా తోడుగా ఉండి నడిపించి దీవించమని ఈ మనవులను మా ప్రభువుని నీ ప్రియకుమారుడైన యేసయ్య ఘననామన వేడుకొంచు సమర్పించుకొని ప్రార్థించుకొంచున్నాం మా తండ్రి, ఆమెన్. ప్రార్థన చేసినటువంటి మరి తల్లులకు, వాక్యం చదివినటువంటి బిడ్డలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. లెంట్లో 8వ రోజు ప్రవేశించాం. అయితే నేను లెంటుని గురించి క్లుప్తంగా ఒక 10 నిమిషాలు, తర్వాత వాక్యాన్ని గురించి ఒక 10 నిమిషాలు ఇచ్చినటువంటి అయితే ముగించే ప్రయత్నం చేస్తాను. లెంటు ఇది అంటే శ్రమలు తెలుగులో, అంటే దీన్ని ఆర్సీఎం వాళ్ళు అయితే తపస్సు కాలం అని కూడా అంటారు. అయితే ఇది ఎప్పుడు మరి అవసరమా, ఎప్పుడు బిగినైంది, ఎట్లా బిగినైంది, ఒక 10 నిమిషాల క్లుప్త సందేశం ఇచ్చి వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇది మరి లెంట్ అనేది శ్రమల కాలము లేకపోతే తపస్సు కాలము అని అంటే ఇది మొట్టమొదట ఎప్పుడు ప్రారంభమైంది ఏంటి అని అంటే, మొట్టమొదట మరి అసలు ఇది ఎందుకు చేస్తారంటే, ఈ 40 దినాలు మనము ఉపవాస కాలం ఉండి క్రీస్తుకు దగ్గరగా ఉంటే, ఆ క్రీస్తుని పోలి నడుచుకుంటే వాక్యానుసారమైన జీవితం జీవించడానికి అది మన జీవితాల్లో ఉపయోగపడుతుందనే ఆలోచనతో పెట్టినటువంటి ఒక సిస్టమ్ ఇది. అయితే ఇది వాక్యానుసారమైనదా, దీన్ని అందరూ మరి పాటించాలా లేదంటే, వాక్యానుసారమైన కాకపోయినా దేవునికి దగ్గరగా చేసేటువంటి పని కాబట్టి దీన్ని అందరం చేస్తే ఇది మంచి పని కాబట్టి మంచిగా ఉంటుంది. అయితే ఇది మొట్టమొదట ఒకరోజుగా ఉంది. ఎప్పుడు? ఒకరోజు. ఆదిమ క్రైస్తవ సంఘంలో ఒకరోజు అంటే క్రీస్తు శుక్రవారం నాడు ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో ఆ సమయంలో మాత్రం ఒకరోజు ఆ శ్రమ దాన్ని ధ్యానం చేసుకుని ముగించుకునేవాళ్ళు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ ఒక ఆలోచన వచ్చి ఒకరోజే కాదు, క్రీస్తు పునరుత్థానమైనటువంటి రోజు వరకు 3 రోజులుగా పెట్టుకోవడం కూడా జరిగింది. మొట్టమొదట మనం గుడ్ ఫ్రైడే చేస్తున్నాం, తర్వాత వాళ్ళు శుక్రవారం నుంచి ఆదివారం వరకు పెట్టారు. సరే, ఈ ఆదివారం వరకు పెట్టినటువంటి దాన్ని 40 దినాలకి ఎట్లా వచ్చిందంటే, క్రీస్తు శకం 4వ శతాబ్దం 325వ ప్రాంతంలో నైసియా అనే ప్రాంతంలో ఈ
క్రీస్తు సంఘ పెద్దలందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు? 4వ శతాబ్దం క్రీస్తు శకం 325వ ప్రాంతంలో నైసియా అనే ప్రాంతంలో, ఇది జర్మన్ ప్రాంతంలో ప్రదేశం. అయితే ఇక్కడ జరిగినటువంటి ఈ కౌన్సిల్ దీన్నే క్రీడ్ ఆఫ్ నైసియా లేకపోతే ద కౌన్సిల్ ఆఫ్ నైసియా అని కూడా అంటారు. అయితే ఇందులో ఏమి చేశారు, ఏమి పేర్కొన్నారు, ఏం జరిగింది, క్రైస్తవ పెద్దలు ఏం చేశారంటే ఒక 20 రూల్స్ని ప్రతిపాదించారు. 25 ఏంటి? ఒక 25. ఆ 25ని మనం తప్పకుండా పాటిస్తే సంఘము అభివృద్ధి చెందిద్ది, ఆత్మీయ స్థానంగా కూడా అభివృద్ధి చెందుతామనే ఆలోచనతో ఈ 25 రూల్స్ని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. 25 అట్లా తీసుకొనబడినటువంటి ఆ 25 రూల్స్లో ఈ లెంట్ అనేది కూడా ఒకటి. అంటే అవుట్ ఆఫ్ 25 ద 5th ఈజ్ ది లెంట్. అయితే ఇది లెంట్ మరి 40 దినాలు ఎందుకు చేశారు అనే దానికోసం ఈ 40 కార్యక్రమాలు ఎందుకు వచ్చిందంటే, క్రీస్తు ప్రభు వారు మరి తన పరిచర్యకి వెళ్ళబోయే ముందు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత శిలువ మీద బలియాగం అయ్యి 3.5 సంవత్సరాల సువార్త సేవ చేసినందుకు గాను క్రీస్తు ఎడల మనం భయభక్తులుగా అడిగి ఉపవాసంతో కానీ ఉంటే, క్రీస్తుకి దగ్గరగా ఉండి క్రీస్తు పోలిన వారిగా నడుచుకుంటే ఇతరులకు మనకు మార్గదర్శకులుగా గాను క్రీస్తుకు సాక్షార్థంగా ఉండే విధంగా ఉంటుందనే ఆలోచనతో ఈ విధానమైనటువంటి ఇది తీసుకోవడం జరిగింది. దీన్ని లెంత్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లెంటెన్ నుంచి వచ్చింది. లెంటెన్ అనే ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది. లెంటెన్లో నుంచి లెంట్ వచ్చింది. అంటే లెంతన్ అంటే తెలుగులో పొడిగింపబడుతా. ఈ పొడిగింపబడటం అంటే ఎందుకు వచ్చిందంటే, మనం చెప్పుకున్నాం క్రీస్తు సిలువ వేయబడినటువంటి దినాన్ని నుంచి 40 రోజులు వెనక్కి వెళ్ళారు. ఎన్ని రోజులు వెళ్ళారు? 40 రోజులు వెనక్కి వెళ్ళి ఆ 40 రోజులు లెక్క ఎందుకు 40 రోజులే తీసుకున్నారు అంటే, మనకి 40కి చాలా బైబుల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడెక్కడుంది? ఫస్ట్ ఆ పాత నిబంధన కాలం నుంచి తీసుకుంటే మోషే ఇశ్రాయేలీలు నడిపించిన కాలం 40 సంవత్సరాలు. వాస్తవంగా అది 40 దినాలే, 40 సంవత్సరాలు కాదు, 40 దినాలే పట్టిద్ది. ఐగుప్తు నుంచి కనాను రావాలంటే 40 రోజులే పట్టిద్ది. కానీ ఇశ్రాయేలీల యొక్క ప్రవర్తన వల్ల 40 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత మోషే మరి ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను తీసుకురావడానికి పట్టినటువంటి 40 దివారాత్రులు దేవుని యొద్ద తన సన్నిధిలో ఉండి తీసుకొచ్చినటువంటిది 40 దినాలు. ఆ తర్వాత మరి ప్రభువారు పరిచర్యలోకి వెళ్ళ ముందు ఆయన పరిచర్య కొనసాగించడం కోసం 40 దివారాత్రులు మరి ఇదిగా ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అదే కాకుండా ఇంకొకటి కూడా ఉంది. నోవాహు సమయంలో 40 దివారాత్రులు వర్షం కురిసి ఇదంతా అయింది. అంటే 40కి ఇటువంటి ప్రత్యేకత ఉండటం వల్ల 40. అయితే ఈ 40 దినాలని వెనక్కి వెళ్ళేటప్పుడు మరి 40 దినాలు తీసుకుంటే ఆదివారాలు ఉండాలా లేదా అనేది ఒక లెక్క వచ్చింది. మరి ఆదివారాలు ఉండాలన్నప్పుడు దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు వాళ్ళు. మనము ఉపవాస దినాలు ప్రభువుని శ్రమ దినాలుగా తీసుకుంటున్నాం కాబట్టి ఆదివారం పునరుత్థాన దినము. ఏంటది? క్రీస్తు పునరుత్థానం అయ్యి లేచినటువంటి దినం కాబట్టి ఆ రోజు మనం ఎట్లాగూ ప్రార్థన చేసుకుంటాం, ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటాం కాబట్టి ఈ 40 దినాలు పక్కన పెట్టుకుని, ఈ 40 దినాల్లో వచ్చినటువంటి ఆదివారాలను పక్కన పెట్టుకుని మిగిలినటువంటి రోజుల్ని దైవ సన్నిధిలో ఉపవాస దినాలుగా గడుపుకోవడానికి ఈ 40 దినాలను ప్రతిపాదించడం జరిగింది. ఈ 40 దినాల్లో మొత్తం ఎన్ని ఆదివారాలు వస్తాయి? 6 ఆదివారాలు వస్తాయి. 6 ఆదివారం అంటే మరి అయితే దీన్ని మరి భస్మ బుధవారం వరకే ఎందుకు తీసుకున్నారు? భస్మ బుధవారం ఎందుకు అన్నారంటే, క్రీస్తు ఆ దగ్గర నుంచి లెక్కేస్తే వచ్చింది బుధవారం. మరి భస్మ బుధవారం ఎందుకన్నారని అంటే, పాత నిబంధన కాలంలో మనకి శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి విలపించడానికి వాళ్ళు ఎన్నుకున్న మార్గం ఏంటంటే, బూడిద పోసుకొని గోనిపట్ట ధరించి దేవునికి విలపించేటటువంటి. అందుకని అప్పుడు ఆ విధమైనటువంటి విధానాన్ని ఉంది కాబట్టి భస్మము అంటే ఇంగ్లీష్లో యాష్ వెడ్నెస్డే అంటారు. అందుకనే దాన్ని భస్మ బుధవారంగా, అంటే మనం ఆ 40 రోజులు వెనకొస్తే బుధవారం వచ్చింది కాబట్టి అక్కడ నుంచి మనం కౌంట్ చేసుకోవటం. ఇది లెంగ్త్ యొక్క. అయితే దీనికి ఇంకొక పొడిగింపుకి ఇంకొక ఇది కూడా తీసుకొచ్చారు. ఏంటంటే సన్ను, ఎస్యుఎన్ సన్ను, ఎస్ఓఎన్ సన్ను. ఎస్యుఎన్ సన్ అంటే సూర్యుడు, ఎస్ఓఎన్ సన్ అంటే కుమారుడు. ఎవరి కుమారుడు?
తండ్రి అయిన కుమారుడు యేసు ప్రభు. ఏంటి ఇదంటే మనకి యూరోప్ ప్రాంతాల్లో చలి ప్రాంతాల్లో ఏమైందంటే చలికాలం ఎక్కువగా ఉంటుంది, పగటి కాలం తక్కువగా ఉండి రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సమయంలో ఏమైందంటే అప్పుడు పగటి కాలం తక్కువై రాత్రి కాలం ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఎప్పుడు వచ్చింది? ఈ లెంట్ డేస్ ఎప్పుడు వస్తాయి మనకి? వసంతకాలం, స్ప్రింగ్ సీజన్ వస్తుంది. ఈ స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు ఏమైందంటే రాత్రి కాలం తగ్గించబడి పగటి కాలం అంటే ఎస్యుఎన్ సన్ కాలం ఏమవుతుంది? పొడిగింపబడుతుంది. కాబట్టి ఈ ఎస్ఓఎన్ సన్ కుమారుడు యొక్క కాలాన్ని, ఉపవాస దినాలను కూడా పొడిగించుకోవటం బాగుంటుంది అనేది అది కూడా ఒక పద్ధతిగా తీసుకురావడానికి అవకాశం కుదిరిందని చెప్పి అయితే ఇది అందరూ పాటిస్తున్నారా లేదంటే అన్ని సంఘాలు పాటిస్తున్నాయి. మొట్టమొదట మనం దేని ద్వారా వచ్చామంటే ఆర్సిఎం, క్యాథలిక్స్ అంటాం. వీళ్ళ నుంచి ముందు క్రైస్తవం స్టార్ట్ అయింది. తర్వాత దాని నుంచి ప్రొటెస్ట్ చేయబడ్డాం మనం. ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్. మిగిలిన సంఘాలన్నీ కూడా ప్రొటెస్టెంట్స్ అంటారు. అంటే ఈ లూథరన్ కావచ్చు, ఏబిఎం కావచ్చు, ఇంకా ఇండివిజువల్ చర్చెస్ చాలా ఉన్నాయి, అన్నీ అవ్వచ్చు. ఆర్థోడాక్స్ చర్చెస్ అన్నీ అవ్వచ్చు, అన్నీ పాటిస్తాయి. కానీ కొన్ని ఇండివిజువల్ చర్చెస్ ఈ మధ్య దాన్ని రకరకాల ఆలోచనలతో రకరకాల ఇచ్చేస్తున్నాయి. అయితే ఇది పాటించవచ్చా? వాక్యానుసారం పాటించడం అనేది మంచి నిర్ణయం. ఎందుకంటే మనం దేవుని దగ్గరగా ఉంటాం, ఉపవాస దినాలు జరుపుకుంటున్నాం, తర్వాత స్త్రీల సమాజం జరుపుకుంటున్నాం. ఈ 40 రోజులు మనము దేవుని దగ్గర ఉపవాసంగా గడుపుకుంటే రాబోయే దినాల్లో కూడా మనం మంచిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని చేసుకోవటానికి ఒక అవకాశం. అయితే మనకి ఇచ్చినటువంటి ఈ పాంప్లెట్లో 6 వారాలకి 6 తీసుకోబడి ఏమేమి తీసుకోబడి? మొట్టమొదట శోధనల గురించి, రెండోది పాపమును గురించి, మూడోది పశ్చాత్తాపం గురించి, నాలుగోది ద్విమన స్వభావం, 2 మనసులు ఏ విధంగా ఉంటాయో దాని గురించి, ఆ తర్వాత శోధనలు ఏ విధంగా జయించాలనే దాని గురించి, తర్వాత ప్రభువు వారు తన శిష్యులకు మరి ఎటువంటివి ఇచ్చి పంపారు. వెళ్ళబోయేటప్పుడు మీరు సేవ చేయడానికి నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు సేవలో ఏ విధంగా ఉండాలి అనేటువంటిది, తర్వాత ఆఖరిది పస్కాకి సిద్ధపాటు. ఇవి మనకి ఇచ్చినటువంటి. అయితే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి వాక్యము దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు. దానియేలు గ్రంథం ఒక నిమిషం. చదవండి అమ్మా. దేవా, ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున, ఇక్కడ ఏమంటున్నాడు? మాకును, మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలెనని సెలవిచ్చాను. కానీ మేము దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. అనేదేంటి? పాపము. ఏది చెయ్యొచ్చో చేయకపోవటం పాఠం. డు నాట్. చేసేది చేయకపోవటం, చేయకూడదు చేయటం. చేసేది చేయకపోవటము పాపమే, చేయకూడదు చేయటం కూడా పాపమే. అయితే ఇది తినేదాంట అవ్వచ్చు, చూసేదాంట అనవచ్చు, చేసేదాంట అనవచ్చు. ప్రతి విషయంలో కూడా మనము ఏది చేయొచ్చో అది చేయకపోవటం, ఏది వినొచ్చో అది వినకపోవటం, ఏది చేయకూడదు ఇవన్నీ కూడా ఈ పాపాలను గురించి మనకి గల్తీలకు రాసినటువంటి 5వ అధ్యాయము 16 నుంచి 21 చాలా క్లియర్గా ఉంటుంది. 16 నుంచి 21 వరకు చాలా క్లియర్గా అసలు ఏంటి అనేది. అయితే ఇప్పుడు దానియేలు గ్రంథాన్ని గురించి కూడా నేను ఒక 2 నిమిషాలు ప్రస్తావించి
వాక్యంగా ఒక్కొక్క అధ్యాయం ప్రకారంగా నేను ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది, పాపం మన ఈరోజు అంశం ఏంటి? పాపమును పాపినని గుర్తించుట. ఎవరు గుర్తించారు ఇక్కడ పాపినని? ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నాం? మాట్లాడింది ఇక్కడ దానియేలు, కానీ పాపినని గుర్తించి అందరి కోసం. అయితే దానియేలే ఎందుకు ఈ మాట మాట్లాడంటే క్లియర్గా ఉంది. మా రాజులు, మా అధిపతులు, మా పితరులు అందరినీ ఇక్కడ ఉదహరించాడు, రాజులను ఉదహరించాడు. అయితే పాపినని గుర్తించడం రాజుల ద్వారా గుర్తింపజేశాడు. ఎవరు? దానియేలు. పితరుల ద్వారా గుర్తింపజేశాడు. అందుకే ఇక్కడ పాపినని గుర్తించే దాన్ని ఇచ్చేశాడు. అయితే మనం దానియేలు మొదటి గ్రంథం కానీ మొదటి అధ్యాయం తీసుకుంటే దానియేలు మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఈ మధ్య మీకు బాగా తెలుసు. దాంట్లో క్విజ్ పెట్టారు, పోటీ పడ్డారు, బాగా చదివారు, మంచి అనుభవం ఉంది. మరి నా అదృష్టమేమో మీరు మరి నాకే అది ఇయటం కూడా దానియేలు గ్రంథం కావాలని ఇచ్చారేమో. అయితే ఈ దానియేలు గ్రంథం మొత్తం కూడా 12 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 12 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో ఏమైందంటే ఇక్కడ ఈ దానియేలు ఈ గ్రంథం రాసినప్పుడు ఎవరు రాశారంటే దానియేలే రాశాడు. ఇది కరెక్ట్. ఎందుకంటే 9వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, 10వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. ఇంకా క్లియర్గా కావాలంటే మన మత్తయి సువార్త 24:15లో కూడా ఉంటుంది. ఈ 3 మీరు రిఫరెన్స్ చూసుకుంటే ఇది దానియేలే రాశాడా కాదనేది మీకు క్లియర్గా అర్థమైద్ది. దానియేలు గ్రంథం 9:2, 10:2, మత్తయి సువార్త 24:15లో కూడా ఈ దానియేలు గ్రంథాన్ని దానియేలే రాశాడనేది ప్రూఫ్ ఉంటుంది మనకి. అయితే ఇందులో ఏంటి అని అంటే ఈ దానియేలు రాసినటువంటి ఈ గ్రంథం రాసిన సమయం ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 540 నుంచి 530 కాలంలో రాయబడింది. ఈ దానియేలు గ్రంథం క్రీస్తు పూర్వం 540వ సంవత్సరం నుంచి 530వ సంవత్సరం వరకు రాయబడింది. అయితే ఈ రాయబడినప్పుడు ఈ దానియేలు ఎక్కడా ఏంటి అని అన్నప్పుడు దక్షిణ యూదా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ దానియేలు, యూదా జాతికి సంబంధించిన వాడు. అయితే ఇక్కడ ఏమైందంటే దానియేలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మనకి దావీదు తర్వాత సొలొమోను తర్వాత యూదా రాజ్యం 2గా విడిపోయి ఉత్తర దక్షిణాలుగా విడిపోవడం మనకు ఉంది చాలా. అయితే విడిపోయినప్పుడు యూదా రాజ్యం అప్పుడు ఈ దానియేలు ఇక్కడ ఇది గ్రంథం రాసే సమయానికి అప్పుడు ఏం జరిగిందంటే ఈ దక్షిణ యూదా రాజ్యాన్ని ఎవరు ఆక్రమించారు? బబులోను రాజు ఆక్రమించాడు. బబులోను రాజు 3 సార్లు యుద్ధం చేశాడు దాని మీద. ఆ 3 సార్లు యుద్ధం చేసినప్పుడు 3 రాజులు ఉన్నారు ఆడ. ఎవరెవరో తెలుసా మీకు? యెహోయాకీను, సిద్కియా. 3 రాజుల సమయంలో ఈ నెబుకద్నెజరు దండయాత్ర చేసి అక్కడ దాన్ని ఓడించేసి అక్కడ ఉన్నటువంటి ఆ 1వ గ్రంథంలో 1వ అధ్యాయంలో ఏముంటుందంటే ఆ యూదా ప్రాంతంలో ఉన్నటువంటి మంచి యవనస్తులందరినీ కూడా బబులోనికి చెరగా కొనబడిపోతారు. ఈ నెబుకద్నెజరు ఆ యూదా ప్రాంతం ఎందుకు కొనపోబడ్డారు? యూదా ప్రాంతంలో ఉన్నటువంటి యూదా జాతి వారు బహు తెలివైన వాడు, బహు నిష్ట గలవారు, దేవుని యందు భయభక్తులు గలవారు. మీకు తెలుసో లేదో ప్రపంచంలో ప్రతి సంవత్సరం నోబెల్ ప్రైజ్ ఇస్తే యూదా వారు లేనటువంటి నోబెల్ ప్రైజ్ ఉండదు అందులో 18 దాకా ఉన్నటువంటి ప్రైజులు, శాంతికి కానీ, ఫిజిక్స్కి కానీ, మెడికల్కి కానీ రకరకాల ప్రైజులు ఏదో ఒక విధంగా ఒకటన్నా ఉంటుంది అందులో. ఎందుకంటే దేవుడు ఆ విధంగా ఆశీర్వదించారు వాళ్ళని. మరి అంత తెలివైన వాళ్ళు కాబట్టి వాళ్ళని